శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నమః సర్వహితార్థాయ జగదాధారమూర్తయే సృష్టిస్థిత్యంతరూపాయ అనంతాయ నమో నమః. ఓం శ్రీ అనంతపద్మనాభస్వామినే నమః. అందరికీ నమస్కారం. అనంతపద్మనాభస్వామి వ్రతం సమస్తమైనటువంటి దుఃఖ దారిద్ర్యముల నుంచి బయటపడేసేటువంటి ఒక అత్యుత్తమైనటువంటి వ్రతం. ఎప్పుడు చేసుకోవాలి అంటే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున, అంటే ప్రతి భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి రోజున ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. మరి 2024 సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే 17/9/2024 మంగళవారం రోజున ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంటుంది. ఈ వ్రతం ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి అని అడిగితే అనేక వ్రతాలు అనేవి ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏ పరమాత్ముని ఏ భగవంతుని ఎలా పూజిస్తే మనకి ఆ భగవంతుని యందు కరుణాకటాక్షాలు కలిగి సుఖప్రదమైనటువంటి జీవనాన్ని పొందుకొని అంతిమంలో మోక్షం పొందుకోవడానికి చేసేవే మన పూజలు పునస్కారాలు. మన పూజల వల్ల ఏ ఒక్కళ్ళకి నష్టం కలిగే అవకాశం ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తులకి కులమతాలకు అతీతంగా అందరి వ్యక్తులకి ఈ యొక్క వ్రతం యొక్క ప్రభావం అనుకూలమైన ప్రభావం ఉంటుంది. పువ్వుల నుంచి, ఆకుల నుంచి, బియ్యం నుంచి, తమలపాకుల నుంచి, పసుపు కుంకుమ నుంచి, పళ్ళ నుంచి అమ్మేటువంటి వాడు, కొనేటువంటి వాడు వీళ్ళందరికీ కూడా నా హిందూ మత ధర్మశాస్త్ర ప్రకారంగా, నా సనాతన ధర్మశాస్త్ర ప్రకారంగా 10 మందికి మేలే తప్ప చెడు జరిగే అవకాశం లేదు. పాలమ్మే వాళ్ళకి లాభం, పెరుగమ్మే వాళ్ళకి లాభం, 10 మందికి అన్నదానం, అన్న సంతర్పణ, అలాగే ఇతరత్ర అనేకమైనటువంటి శుభయోగాలు తప్ప నా సనాతన ధర్మం వల్ల ఎవరికి నష్టం లేదు. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. మన సుఖంగా ఉండడానికి, మనతో పాటు అందరూ ఆనందంగా ఉండడానికి చేసేవే వ్రతాలు, పూజలు. కాదనడానికి ఎవ్వడికి అధికారం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మన సనాతన ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ప్రస్తుతాంశంలో మనకి 17/9/2024 మంగళవారం రోజున అనంత పద్మనాభ స్వామి, ఆ స్వామివారి యొక్క వ్రత మహోత్సవం. ఈ వ్రతంలో కూడా మనకి దాదాపుగా ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది. ఆడవాళ్ళు, అమ్మవారందరూ కూడా ఆడవాళ్ళు చేసుకునే వ్రతంలో మంగళగౌరి వ్రతం వినే ఉంటారు మీరందరూ కూడా. మంగళగౌరి వ్రతం కానీ వరలక్ష్మి వ్రతంలో తోరగ్రంథి పూజ ఉంటుంది. ఆడవాళ్ళు అక్కడ 9 పోగులతో, అంటే 9 పోగులతో 9 ముళ్ళు వేసి అక్కడ వరలక్ష్మి వ్రతంలో కానీ ఇక్కడ మనకి మంగళగౌరి వ్రతంలో కట్టుకుంటారు. అలా ఇక్కడ కూడా దంపతులు ఇద్దరు కూడా 40 ముళ్ళు ఉన్నటువంటి, అంటే చతుర్దశ గ్రంథి 40 ముళ్ళు ఉన్నటువంటి, అంటే ముడులు వేసినటువంటి ఆ యొక్క తోరాన్ని ఈ వ్రతంలో తప్పకుండా కట్టుకోవాలి. ఆ తోర గ్రంథికి పూజ ఉంది. కృష్ణనామాలు కానీ, అనంత పద్మనాభ స్వామి అష్టోత్తరం కానీ చదివి స్వామివారికి ఆ యొక్క తోర గ్రంథి పూజ చేసి కథ చదివే కంటే ముందు తోర గ్రంథి కట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అక్కడ తోర గ్రంథి కట్టుకోవాలి. ఈ శ్లోకం చదివి తప్పకుండా కట్టుకోవాలి మీరు. దారిద్ర్య నాశనార్థాయ పుత్ర పౌత్ర ప్రవర్ధయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహముత్తమం. ఓం శ్రీ అనంత పద్మనాభస్వామినే నమః తోరగ్రహణం కరిష్యామి అన్న శ్లోకం చెప్పుకోండి. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇలాగా మరి స్వామివారిని ఎలా పూజించాలి? తూర్పుకు అభిముఖంగా మీరు ఉండాలంటే మీరు తూర్పును చూస్తున్నట్టు ఉండాలి. కలశస్థాపన ఈశాన్యములలో కానీ తూర్పులో కానీ ఒక పీట వేసి ఆ పీట పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కానీ, కృష్ణ పరమాత్ముని ఫోటో కానీ, వీలైతే అనంత పద్మనాభ స్వామి ఫోటో కానీ పెట్టి అనంత పద్మనాభ స్వామి రూపం తీసుకొచ్చేసి దానిపైన షోడశోపచారం ఇవి చేసే కంటే ముందు తప్పకుండా మనం గణపతి పూజ చేయాలి. ఏ గణపతి? గౌరీ గణపతి పూజ చేయాలి. ప్రతిదానికి మనం గౌరీ గణపతి పూజ చేసుకోవాలి. గౌరీ గణపతి పూజ చేసి తదుపరి స్వామివారి కలశాపాన చేసి పంచామృతంలో అభిషేకం చేసి శుద్ధోదక స్నానం చేసి షోడశ ఉపచార పూజలు చేసి ఆవాహనం, ఆసనం, నవరత్నగతి సింహాసనం, పాద్యము, అస్తయు అర్ఘ్యము, ఆచమనీయము, వస్త్రము, చందనము, పసుపు కుంకుమ అలంకరణ, అక్షతారోపణ, అలాగే తోరగ్రంథి పూజ, అలాగే మనకి స్వామివారికి ఒక అంగ పూజ, అంటే పాదము నుంచి శిరస్సు పర్యంతం అంగ పూజ, ఆ తదుపరి అష్టోత్తరనామము, ఆ తదుపరి ధూపము, తదుపరి దీపము, తదుపరి నైవేద్యము, తదుపరి తాంబూలము, తదుపరి ఆచమనీయం, తదుపరి మంగళహారతి, తదుపరి స్వామివారికి మంత్రపుష్పము, తదుపరి స్వామివారికి ఆత్మ ప్రదక్షిణము, తర్వాత అపరాధ నమస్కారం చేసుకోవాలి. ఇలా స్వామివారిని మధ్యలో మనకి అష్టోత్తరం ఉన్నప్పుడు అనంత పద్మనాభ స్వామి అష్టోత్తరం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని అష్టోత్తరం చెప్పుకోవాలి. మళ్ళీ కృష్ణాష్టోత్తరం కూడా చెప్పండి. చెప్పిన తర్వాత స్వామివారికి బ్రహ్మాండమైనటువంటి కథ, సాక్షాత్తుగా ఈ యొక్క కృష్ణ పరమాత్ముడి చేత చెప్పబడినటువంటి కథను పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు
పాండవులందరికీ కూడా ఈ కథ విషయం చెబుతూ ఆ కథను అంటే స్వామివారి చేత ఇది మనకి చెప్పబడింది, శౌనకాది మహాముల చేత మనకు వినపడింది. కనుక మనందరం కూడా ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి కృష్ణ పరమాత్ముడు పాండురాజులతో చెప్పినటువంటి కథ వైశిష్ట్యాన్ని మనందరం కూడా విని ఆ స్వామివారి కథాక్షతలు శిరస్సులో వేసుకొని ఆనందమయ సుఖజీవనం పొందాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ కథలు ఏంటంటే సుమంతుడు దీక్షాదేవి కథను, అలాగే దీక్షాదేవి కాలం చేసిన తర్వాత కర్కశ అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం, ఈ కథ అనేది మీకు పుస్తకంలో దొరుకుతుంది. కాబట్టి ఆ కథని మీరు విని స్వామివారి యొక్క పాదాల దగ్గర అక్షతలు శిరస్సులో వేసుకున్న వారికి తప్పకుండా మనకి సమస్త దారిద్ర్యముల నుంచి దుఃఖముల నుంచి విముక్తి కలిగి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. తప్పకుండా ఇటువంటి వ్రతాలని మనం చేద్దాం. సామూహికంగా చేయవచ్చును, ఒక్కొక్కరుగా చేసుకోవచ్చును. తప్పకుండా ఈ వ్రతాన్ని చేసి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవత చరణారవిందార్పణమస్తు. నమస్కారం.